హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మిగిలిపోయిన డైరెక్ట్ మెథడ్స్లో గాస్ సీడెల్ మెథడ్, గాస్ జకోబీ మెథడ్, ఈ రెండు మెథడ్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా గాస్ సీడెల్. సో దీన్నే గాస్ సీడెల్ ఐటరేషన్ మెథడ్ అంటారు. సో ఇది డిఫరెంట్గా ఉండిద్ది. ఇదను గాస్ సీడెల్ అంటే ఈ మెథడ్ అండ్ గాస్ జకోబియన్ మెథడ్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం మ్యాట్రిసెస్గా ఏం రాసుకోము, జస్ట్ ఒక ఈక్వేషన్ రాసుకొని ఒక ఈక్వేషన్ నుంచి వచ్చిన ఆన్సర్ ఇంకొక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్స్లో టూ కండిషన్స్ ఉంటాయి. ఆ టూ కండిషన్స్ ఏంటంటే హియర్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ షుడ్ బి డయాగ్నల్లీ డామినెంట్ బై అదర్ ఎలిమెంట్స్. సో గాస్ సీడెల్లో కానీ లేదా గాస్ జకోబియన్లో కానీ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి మనకు మెయిన్ కండిషన్ ఏంటంటే నువ్వు తీసుకున్న ఈక్వేషన్స్ యొక్క అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, డయాగ్నల్ ఎలిమెంట్స్ మిగతా ఎలిమెంట్స్తో కనుక కంపేర్ చేస్తే వాటి యొక్క కోఎఫిషియంట్స్ అనేవి ఎక్కువ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, 10x ప్లస్ y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ 4x ప్లస్ 5y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ 3x ప్లస్ 9y ప్లస్ 11z ఈజ్ ఈక్వల్ టు 7 అనుకోండి. సో ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి, ఇవి కదా ఇచ్చిన ఈక్వేషన్లో డయాగ్నల్ ఎలిమెంట్స్. సో వీటి యొక్క కోఎఫిషియంట్స్ 10. సో ఈ 10 మిగతా వాటి కోఎఫిషియంట్స్తో పోల్చుకుంటే ఎక్కువ ఉందా లేదా? దీని కోఎఫిషియంట్ ఎంత? 1, దీని కోఎఫిషియంట్ 3, సో ఎక్కువ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఇది 5, సో ఇక్కడ 4, 1, సో ఎక్కువనే ఉంది. సో నెక్స్ట్ దీంట్లో 3, 9, 11, సో ఎక్కువ ఉంది. సో మనం తీసుకున్న ఈక్వేషన్స్ యొక్క ఆర్డరు ఎలా ఉండాలంటే డయాగ్నల్ యొక్క ఎలిమెంట్స్ అనేవి డామినేట్ చేయాలి. సో మిగతా వాటి కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే డయాగ్నల్ కోఎఫిషియంట్స్ డామినేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అలా కనుక లేవనుకోండి, అలా లేకపోతే ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ డైరెక్ట్గా ఇలా ఇస్తే మనకి సరిపోతాయి. కానీ ఒకవేళ ఇట్లా ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఇచ్చాడు 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 6 అని. నెక్స్ట్ ఇది ఇచ్చాడు 3x ప్లస్ 9y ప్లస్ 11z ఈజ్ ఈక్వల్ టు 7 అని. నెక్స్ట్ ఇది ఇచ్చాడు 10x ప్లస్ y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ 10. సో గివెన్ ఈక్వేషన్స్ ఇలా కనుక ఇస్తే మనం ఒకసారి చెక్ చేసుకుంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 4, 9, 3 ఉన్నాయి. సో 4, 9, 3, 4 అంటే డామినేట్ చేస్తుందా? చేయదు. నెక్స్ట్ ఇక్కడ y డామినేట్ చేస్తా, 9 ఉంది కదా, కానీ హైయెస్ట్ ఎంత? 11, సో డామినేట్ చేయదు. సో ఇక్కడ కూడా డామినేట్ చేయదు. సో డామినేట్ చేసేటట్టు ఉండేటట్టుగా అరేంజ్ చేసుకోవాలి మన ఈక్వేషన్స్. సో డయాగ్నల్గా అరేంజ్ చేసుకోవాలి. సో ఎక్స్ కోఎఫిషియంట్లో హైయెస్ట్ ఏది ఉంది, ఏ ఈక్వేషన్లో అయితే ఎక్స్ కోఎఫిషియంట్ అయ్యి ఉందో అది ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ వై కోఎఫిషియంట్లో అయ్యి ఉందో అది సెకండ్ రాసుకోవాలి. నెక్స్ట్ జెడ్ కోఎఫిషియంట్ హై ఉందో అది థర్డ్ రాసుకోవాలి. సో మ్యాక్సిమం వాడే ఇస్తాడు ఈక్వేషన్స్. ఒకవేళ మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం వాడే ఇస్తాడు, ఇవ్వకపోతే మనమే రాయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాబ్లం అనేది చేయడం ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైతే అలా రాసుకుంటామో డయాగ్నల్లీ డామినెంట్గా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు d1 కదా. సో దీంట్లో ఎక్స్ తీయాలి. ఎక్స్ అంటే ఇప్పుడు a1x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు d1 మైనస్ b1y మైనస్ c1z, ఈ మొత్తం టర్మ్స్ అనేది తీసుకెళ్తున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a1 ఇంటూ d1 మైనస్ b1y మైనస్ c1z. సో ఎక్స్ వాల్యూ వస్తుంది. సేమ్ అట్లానే ఇక్కడ y తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్లో డామినెంట్ టర్మ్ ఏంది? y. సో అప్పుడు y వచ్చేసరికి ఏమైంది? 1/b2 ఇంటూ d2 మైనస్ c2z మైనస్ a2x. సేమ్ అలాగే థర్డ్ ఈక్వేషన్లో z తీసుకుంటాం. థర్డ్ ఈక్వేషన్లో z ఎలా అంటే సో 1/c3 ఇంటూ d3 మైనస్ c3z మైనస్ a3x. z కదా, b3y మైనస్ a3z. సో ఈ a1, b2, c3 అనేవి ఏంటి? మనం ఈ యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క కోఎఫిషియంట్స్. సో ఈ హైయెస్ట్ ఉన్నాయి అనుకొని మనం ఇట్లా రాసుకుంటాం. సో ఉంటే ఈ ఈక్వేషన్స్ లాగా రాస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. ఇచ్చిన ఈక్వేషన్స్ని ఇలా రాసి ఫస్ట్ ఎక్స్ తీసుకొని నెక్స్ట్ వై తీసుకొని నెక్స్ట్ జెడ్ తీసుకుంటాము. సో ఎప్పుడైతే ఈక్వేషన్స్ ఇలా రాస్తామో దెన్ ఫస్ట్ అప్రాక్సిమేషన్. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్లో ఏం చేస్తామంటే పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కాబట్టి వై ప్లేస్లో 0 పెడతాం, జెడ్ ప్లేస్లో 0 పెడితే మనకు ఒక ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ c1 అనుకుంటున్నాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ ఎక్స్ ప్లేస్లో c1. సో నెక్స్ట్ మనకు వై వాల్యూ కావాలి కదా. సో వై వాల్యూ రావాలంటే జెడ్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో జెడ్ ప్లేస్లో తెలియదు కాబట్టి జెడ్ 0 అనుకుంటాం. ఎక్స్ అంటే మనకి ప్రీవియస్ స్టెప్లో వచ్చింది కదా ఎక్స్. సో ఎక్స్ c1, జెడ్ 0 పెట్టుకుంటే మనకి వై వాల్యూ వస్తుంది.
సో ఎప్పుడైతే వై వాల్యూ వచ్చిందో నెక్స్ట్ ఏంటి జెడ్ రావాలంటే వై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది కాబట్టి C1 అండ్ వై వచ్చింది ఆల్రెడీ C2, రెండు సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ వస్తే దాన్ని C3 అంటాం. సో అంటిల్ ఇదే కంటిన్యూ చేయాలి అంటిల్ 2 అప్రాక్సిమేషన్స్ ఆర్ సేమ్. సో ఇది ఫస్ట్ అప్రాక్సిమేషనే. సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక తీసుకుంటే అప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అట్లాగా ఏ 2 అప్రాక్సిమేషన్స్ అయితే సేమ్ వస్తాయో అంతవరకు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈ మెథడ్లో కానీ నెక్స్ట్ మెథడ్లో కానీ ఆ తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి. సో వీటికి కావాల్సింది మెయిన్గా క్యాల్సీ లేకపోతే మీరు ఖచ్చితంగా రాంగ్ చేస్తారు. సో చేయలేరు అంతే, క్యాల్సీ ఖచ్చితంగా ఉండాలి ఈ మెథడ్లో చేయాలంటే. పైగా వాడు ఎగ్జామ్స్లో అడిగేది కూడా ఎక్కువగా గాస్ సీడలు, నెక్స్ట్ గాస్ జకోబీ మెథడ్ అడుగుతాడు. సో ఖచ్చితంగా క్యాల్సీ ఉండాలి, క్యాల్సీ ఇంపార్టెంట్. క్యాల్సీ లేకపోతే ఎవరి దగ్గర అడిగి తీసుకోండి. క్యాల్సీ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ చేయలేము అంతే. సో ప్రాబ్లంకి వెళ్తే సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్స్ బై గాస్ సీడల్ ఐటరేషన్ మెథడ్ అని చెప్పి ఇచ్చాడు. సో గాస్ సీడల్ అన్నా లేదా గాస్ జకోబీ మెథడ్ అన్నా కానీ సో ఫస్ట్ చెక్ చేయాల్సింది మనకు ఫస్ట్ ఏం చెక్ చేయాలి కండిషను. సో ఎలిమెంట్స్ డయాగ్నలికల్గా డామినెంట్ ఉన్నాయో లేదో చూడాలి వాడిచ్చిన ఆర్డర్ ప్రకారం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇది కనుక తీసుకుంటే 10, సో ఎక్స్ కోఎఫిషియంట్ 10, దీనికేమో y1, దీనికి z1. సో ఎక్స్ కోఎఫిషియంట్ డామినెంట్గా ఉంది, సో ఇది ఫస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో డామినెంట్గా 10 ఉంది కాబట్టి y కోఎఫిషియంట్, సో ఇది సెకండ్ ఈక్వేషన్గా తీసుకోవాలి. సో దీంట్లో ఇదేమో 1, 1, 5 కాబట్టి ఇది థర్డ్ ఈక్వేషన్ తీసుకోవాలి. సో ఏవైతే డామినెంట్ ఉంటాయో అట్లా ఆర్డర్ తీసుకోవాలన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ వాడు ఇచ్చినవి సరిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో x తీసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్లో x ఈజ్ ఏమైంది, ఈ 10 అటుపోతే 1/10, మిగతా అటుపోతాయి అంటే 12 - y - z అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి 1/10, కోఎఫిషియంట్ 10 కదా, అటు వెళ్తే 1 అవుతుంది. సో 1/10 ఇంటూ 13 - 2x - z. నెక్స్ట్ దీని నుంచి z తీసుకుంటే z ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 7 - x - y అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, సో దీన్ని 3 అనుకుందాం. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ మనం ఏం తీసుకోవాలి, పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ 0 ఇన్ ఈక్వేషన్ 1, దెన్ x వాల్యూ వస్తుంది. సో పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 12 - 0 - 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12/10. సో 1.2. సో సెకండ్ ఏంటి, పుట్. సో నెక్స్ట్ వచ్చేసరికి పుట్ x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు x వాల్యూ మనకు పైన వచ్చింది కదా న్యూమరేటర్, అది తీసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు 1.2 అండ్ నెక్స్ట్ x సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి x కావాలి అండ్ ఇంకోటి ఏంటి z కావాలి. సో z లేదు కాబట్టి z ఈక్వల్ టు 0 తీసుకుంటాం ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి దెన్ y ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 13 - 0 - 2 ఇంటూ 1.2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10.6/10. సో 1.06. సో నేను డైరెక్ట్గా వేస్తాను, ఇదంతా క్యాల్సీలో చేయాలి. సో 1.06. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో పుట్. ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చింది 1.2, y వాల్యూ వచ్చింది కదా, x ఈజ్ ఈక్వల్ టు 1.2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1.06 ఇన్ ఈక్వేషన్ 3. సో ఇప్పుడు ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x, y సబ్స్టిట్యూట్ చేస్తే z వస్తుంది. సో z ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 7 - 1.2 - 1.06 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4.745/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.948. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చింది x వాల్యూ 1.2, y వాల్యూ 1.06, z వాల్యూ 0.948. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చింది x ఈజ్ ఈక్వల్ టు 1.2, y ఈజ్ ఈక్వల్ టు 1.06, z ఈజ్ ఈక్వల్ 0.948. సో ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ చూద్దాం. సో సెకండ్ అప్రాక్సిమేషన్లో మనకి ఏవైతే ప్రీవియస్ ఫస్ట్ అప్రాక్సిమేషన్లో వచ్చిన వాల్యూస్ ఉంటాయో అవే తీసుకుంటాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడానికి, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయడానికి మనకు కావాల్సిన y z. సో y z తీసుకుంటాం. సో
స్టెప్ 1లో పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు వచ్చింది 1.06 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0.948. y ఈజ్ z వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 12 మైనస్ 1.06 మైనస్ 0.948. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.992/10 అంటే 0.9992. నెక్స్ట్ సెకండ్ది పుట్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలంటే ప్రీవియస్ ఏదైతే వచ్చిందో అది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 0.992 అండ్ సో జెడ్ వాల్యూ తెలియదు కదా, జెడ్ వాల్యూ అంటే ప్రీవియస్ తీసుకుంటాం 0.948. ఎప్పుడైతే మనకి అప్డేటెడ్ వాల్యూస్ వస్తాయో అప్డేటెడ్ వాల్యూ తీసుకోవాలి, ఎప్పుడైతే మనకి అప్డేటెడ్ వాల్యూ రాలేదో ప్రీవియస్ వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ప్రీవియస్ వాల్యూ తీసుకున్నాం, ఎందుకంటే మనకి ఎక్స్ వాల్యూ అప్డేటెడ్ వాల్యూ తీసుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది కాబట్టి. అదే జెడ్ వాల్యూ అంటే ఇంతకుముందు స్టెప్లో ఏం లేదు కాబట్టి దాని ప్రీవియస్ స్టెప్లో జెడ్ వాల్యూ ఏదైతే వస్తుందో అది తీసుకుంటాం 0.948. సో పుట్ ఎక్స్ జెడ్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన మన ఎక్స్ జెడ్ వాల్యూసే, అది ఈక్వేషన్ 3లో అయితే ఎక్స్ వై వాల్యూస్. సో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 13 మైనస్ 2 ఇంటూ 0.9992 మైనస్ 0.948. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10.0536/10. అప్పుడు వాల్యూ ఎంత 1.0053 అంతే, 1.0053. నెక్స్ట్ స్టెప్ పుట్. ఈసారి ఏమేమి సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ వై. సో ఎక్స్ అంటే ప్రీవియస్ మనకి ఏదైతే వచ్చిందో అప్డేటెడ్ వాల్యూ ఇది, ఎక్స్ వచ్చేసరికి 0.9992. వై కూడా మనకు అప్డేటెడ్ వాల్యూ ఎంత 1.0053 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 7 మైనస్ 0.99992 మైనస్ 1.0053. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4.99. సో 4.9955/5. సో జెడ్ ఎంత 0.99991. సో సెకండ్ అప్రాక్సిమేషన్ అయిపోయేసరికి మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ 0.9992. సో 3 9s తీసుకోవాలి, 0.992. వై వాల్యూ 1.0053. జెడ్ వాల్యూ 0.9991. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయింది, సెకండ్ అప్రాక్సిమేషన్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం మనకి సేమ్ అప్రాక్సిమేషన్స్ వచ్చాయో లేదో. సో ఎక్స్ 1.2 వచ్చింది, ఇక్కడేమో 0.992 ఉంది, వై 1.06 వచ్చింది. సో పెద్దగా అప్రాక్సిమేషన్స్ కరెక్ట్గా లేవు. సో నెక్స్ట్ గో ఫర్ ద థర్డ్ అప్రాక్సిమేషన్. సో ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, వై జెడ్ వాల్యూస్. సో వై జెడ్ వాల్యూస్ ప్రీవియస్ అప్రాక్సిమేషన్ ఏమైతే వస్తాయో అది. సో వై వాల్యూ అంతా 1.0053 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.991. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ స్టెప్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 1.0053 కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.9991 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 1/10 ఇంటూ 12 మైనస్ 1.0053 మైనస్ 0.99991. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.9995. సో 3995 వచ్చింది. నెక్స్ట్ పుట్. సో ఈసారి అప్డేటెడ్ వాల్యూ ఎక్స్ తీసుకుంటాం, ఎక్స్ వచ్చేసరికి 0.9995 కామా జెడ్ వచ్చేసరికి జెడ్ ప్రీవియస్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ ఎంత ఉంది 0.9991. సో 0.9991 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో మనకు కావాల్సిన వై కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు సో 1/10 ఇంటూ 13 మైనస్ 2 ఇంటూ 0.9995 మైనస్ 0.9991. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.0019. 1.0019. నెక్స్ట్ ఈసారి పుట్ ఎక్స్ వచ్చింది, అప్డేటెడ్ వాల్యూ ఎక్స్ వచ్చేసరికి ఎంత 0.9995 కామా వై అప్డేటెడ్ వాల్యూ వచ్చింది కదా 1.00019 ఇన్ ఈక్వేషన్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 3లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 7 మైనస్ 0.9995 మైనస్ 1.00019 మనకు చేస్తే మనకి 1.000 సంథింగ్ వస్తుంది, 4 zeros వస్తాయి. దేర్ ఫోర్ మొత్తం అప్రాక్సిమేషన్స్ అయిపోయినాయి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.9995, వై వాల్యూ వచ్చేసరికి 1.001. సో
ఇక్కడ 9 అంతగా తీసుకోపోయినా పర్లేదు, ఎందుకంటే 4 డెసిమల్స్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అండ్ జెడ్ వచ్చేసరికి 1.1234 డెసిమల్స్ సరిపోతాయి. 5th అవసరంలో మ్యాక్సిమం ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు 9ని. సో థర్డ్ అప్రాక్సిమేషన్ అయిపోయింది, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చినాయి. ఒకసారి ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ కంపేర్ చేద్దాం. సో ఇక్కడ 0.9992 0.9995 వచ్చింది. వై చూస్తే 1.0053 ఉంది, అంటే థర్డ్ డెసిమల్ నెంబర్ 5 ఉంది, ఇక్కడ థర్డ్ డెసిమల్ 0 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 మొత్తం జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఇంకా 1 పాయింట్ అని కూడా రాలేదు, 0.999 ఉంది. సో అంతగా అప్రాక్సిమేట్గా ఈక్వల్ అవ్వలేదు. సో గో ఫర్ ది ఫోర్త్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు ఫోర్త్ అప్రాక్సిమేషన్కి వెళ్దాం. సో ఫోర్త్ అప్రాక్సిమేషన్ సో ఫోర్త్ అప్రాక్సిమేషన్కి వెళ్తే ప్రీవియస్ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో అవి తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ పుట్ వై వాల్యూ 1.001 కామా జెడ్ వాల్యూ 1.40 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎక్స్ వచ్చేసరికి 1/10 × 12 - 1.001 - 1 ఈజ్ ఈక్వల్ టు 0.9999. నెక్స్ట్ సెకండ్, ఇప్పుడు సెకండ్ దాంట్లో ఎక్స్ జెడ్ కదా, సో ఎక్స్ వచ్చేసరికి అప్డేటెడ్ వాల్యూ 0.9999. సో జెడ్ వచ్చేసరికి జెడ్ 1 మొత్తం జీరోస్ అన్న వచ్చేసరికి 1 కదా, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు, సో ఈక్వేషన్ 2 ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, రాసుకునేటప్పుడు కరెక్ట్గా రాసుకోవాలి. సో కొంచెం మిస్టేక్ అయినా సరే ప్రాబ్లం మొత్తం మిస్టేక్ అయింది. సో దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 1/10 × 13 - 1 - 2 × 0.9999. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.40 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ పుట్, ఈసారి ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎక్స్ ఏదైతే మనకి ప్రీవియస్ వచ్చిందో సో 0.9999 అండ్ వై వచ్చేసరికి 10000 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జెడ్ వస్తుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 × 7 - 0.9999 - 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.0040. దేర్ ఫోర్ ఫోర్త్ అప్రాక్సిమేషన్లో మనకి ఏమొచ్చింది, ఎక్స్ వచ్చేసరికి 0.49 అండ్ వై వచ్చేసరికి 1.40. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 140. సో ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ కనుక కంపేర్ చేస్తున్నాను అనుకోండి. సో ఎక్స్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 3 డెసిమల్స్ ఈక్వల్ అయినాయి, 3 డెసిమల్స్ 999 3 డెసిమల్స్ ఈక్వల్ అయినాయి. వై వచ్చేసరికి 3 డెసిమల్స్ ఈక్వల్ అయినాయి. సో జెడ్ వచ్చేసరికి కూడా 4 డెసిమల్స్ దాకా ఈక్వల్ అయినాయి. సో ఇక్కడ ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఇంకొకసారి 5th అప్రాక్సిమేషన్ అయినా చేయొచ్చు. 5th అప్రాక్సిమేషన్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అండ్ ఒక్కోసారి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి 4th అప్రాక్సిమేట్ వరకు మనకి తెలిసిపోయింది ఎక్స్ వాల్యూ ఏంటా వై వాల్యూ ఏంటని. సో ఈ రెండు చూస్తే ఎక్స్ వాల్యూ 0.999 అంటే ఆల్మోస్ట్ ఆల్, సో విచ్ ఈజ్ సిమిలర్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.999 అంటే విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 1 అని. సో ఎక్స్ వాల్యూ 1. సో వై వాల్యూ కూడా 1.0 ఉన్నాయి కాబట్టి వై వాల్యూ కూడా 1. సో జెడ్ వాల్యూ కూడా 1 అని. సో కావాలనుకుంటే 4th అప్రాక్సిమేషన్ బదులు నెక్స్ట్ 5th అప్రాక్సిమేషన్ కనుక తీసుకుంటే మనకి 4 డెసిమల్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మనకి థర్డ్ 4 అప్రాక్సిమేషన్స్ వరకు తీసుకున్నాం కాబట్టి 3 డెసిమల్స్ ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ 5th అప్రాక్సిమేషన్ తీసుకున్నట్లయితే మనకి 4 డెసిమల్స్ వరకు ఈక్వల్ అయిపోతాయి. సో అప్పుడైనా ఈ వాల్యూస్ రాయొచ్చు. సో మనం గ్రహించగలిగే వాల్యూస్ కనుక వస్తున్నాయి అని అనుకుంటే ఇంకా వేసేయచ్చు అనమాట డైరెక్ట్గా వాల్యూస్. సో కనీసం అట్లీస్ట్ 4 చేయాలి. సో 3 వరకు ఆపకూడదు, 4 చేయాలి, లేదా 5 చేసినా ప్రాబ్లం ఏం లేదు. సో దట్ ఈస్ సొల్యూషన్స్ x1 y1 z1. సో ఇచ్చిన ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవాలి. సో ఆ ఈక్వేషన్స్ కరెక్టా కాదని. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 10 + 1 + 1 ఎంత 12. సో మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టే. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గాస్ జకోబీ మెథడ్. సో ఇన్ దిస్ మెథడ్లో కూడా మనం గివెన్ ఈక్వేషన్స్ తీసుకుంటాం, 3 వాడు ఇస్తాడు. సో వాటిలో నుంచి ఇక్కడ కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ డామినేట్ చేయాలి. సో ఇచ్చిన ఎలిమెంట్స్లో ఏదైతే హైయెస్ట్ ఉండేదో ఎక్స్ కోఎఫిషియంట్ హైయెస్ట్ ఉందో దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం. తర్వాత వై కోఎఫిషియంట్ హైయెస్ట్ ఉన్న దాన్ని సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ జెడ్ కోఎఫిషియంట్ హైయెస్ట్ ఉన్న దాన్ని థర్డ్ ఈక్వేషన్గా తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత ఎక్స్ వై జెడ్ ఈక్వేషన్స్ రాస్తాం సేమ్ ఇన్ ద ప్రీవియస్ మెథడ్లో ఎలా అయితే చేసామో అలానే. అండ్ ఇక్కడ కూడా అప్రాక్సిమేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్లో ఏం చేయాలంటే పుట్ వై ఈజ్ ఈక్వల్ 0 జెడ్ ఈజ్ ఈక్వల్ 0 అప్లై చేస్తాం. సో అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది C1 అనుకుంటాం. అండ్ యాక్చువల్గా ప్రీవియస్ మెథడ్లో ఏం చేసాం, పుట్ నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు C1 పెట్టాం.
ఏది గాస్ సీడల్ మెథడ్లో. బట్ ఇక్కడ గాస్ జకోబీ మెథడ్లో ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చినా పర్లా, మనం తీసుకున్నది ఏంటంటే ఇనీషియల్గా ఎక్స్ ఈక్వల్ 0 అని, వై ఈక్వల్ 0, జెడ్ ఈక్వల్ 0 ఇనీషియల్ కండిషన్స్ ఏవైతే తీసుకుంటామో అవే సబ్స్టిట్యూట్ చేస్తాం. సేమ్ సెకండ్ స్టెప్లో x0 z0 సబ్స్టిట్యూట్ చేస్తాం, సమ్ y వస్తుంది. థర్డ్ కండిషన్లో కూడా సేమ్ ఇనీషియల్ ఏవైతే తీసుకున్నామో అవే వాల్యూస్ x0 y0 సబ్స్టిట్యూట్ చేస్తే z వస్తుంది. అట్లా నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళినప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్లో మనకు వస్తాయి కదా C1 C2 అదే ఎక్స్ వై జెడ్ వాల్యూస్. సో అవే తీసుకుంటాం, ఎక్స్ జెడ్ వై వాల్యూస్ అవే తీసుకొని ఈ త్రీ ఈక్వేషన్స్తో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 ఈక్వేషన్స్తో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ 3 వాల్యూస్ వస్తాయి. ఆ 3 వాల్యూస్ని నెక్స్ట్ అప్రాక్సిమేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అంతేకాని మనకి ఎప్పుడైతే ఇవి వస్తాయో ఇవి వచ్చినప్పుడు వీటిని మళ్ళీ అగైన్ యూజ్ చేయము. సో అదే డిఫరెన్స్ గాస్ సీడల్కి గాస్ జకోబీకి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తనండి. గాస్ సీడల్ మెథడ్లో ఏం చేస్తామంటే ఇక్కడ వరకు కామన్. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్లో ఇనిషియల్గా y0 తీసుకుంటాం, z0 తీసుకుంటాం. ఎందుకంటే మనకి x వాల్యూ రావాలి కాబట్టి y0 z0 తీసుకున్నప్పుడు మనకు ఒక x వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో పైన వచ్చిన x వాల్యూని యూజ్ చేసుకుంటాము అండ్ z తెలియదు కాబట్టి z0 అనుకుంటాము, అప్పుడు y వస్తుంది. సో ఇది మొత్తం ఫస్ట్ అప్రాక్సిమేషన్లోనే జరుగుతుంది. ఫస్ట్ అప్రాక్సిమేషన్లోనే మనకు ఆల్రెడీ x1 వచ్చింది, x వచ్చింది, y వచ్చింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ స్టెప్లో x y సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ గాస్ జకోబీ మెథడ్లో ఇనిషియల్ ఏవైతే కండిషన్స్ తీసుకుంటామో అవే ఆ 3 స్టెప్స్కి అప్లై చేస్తాం. ఇక్కడ అలా కాదు, ఇక్కడ స్టెప్కి వాల్యూ అనేది మారిపోతుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ ఏవైతే తీసుకున్నామో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఒక అప్రాక్సిమేషన్ అయిపోయిన తర్వాత మనకి 3 వాల్యూస్ వస్తాయి. సో ఆ వాల్యూసే మళ్ళీ అగైన్ 3 స్టెప్స్లో యూజ్ చేయాలన్నమాట. సో ప్రాబ్లం చూస్తే ఇంకా క్లియర్గా అర్థమైంది. ప్రాబ్లం చూద్దాం. సో గివెన్ ప్రాబ్లం సాల్వ్ ఈక్వేషన్స్ బై గాస్ జకోబీ మెథడ్ అన్నాడు. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకు గాస్ సీడల్ అయినా సరే గాస్ జకోబీ మెథడ్ అయినా సరే డయాగనల్ ఎలిమెంట్స్ డామినెంట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఇచ్చిన 3 ఈక్వేషన్లో ఎక్స్ హైయెస్ట్ ఉందా లేదో చూసుకుందాం. ఏ ఈక్వేషన్లో ఎక్స్ హైయెస్ట్ ఉంది, దీంట్లో 1 ఉంది, ఎక్స్ పవర్ ఎంత 1 ఉంది. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ జెడ్ పవర్ 5 ఉంది. సో ఇది ఫస్ట్ తీసుకోము ఈక్వేషన్. సో దీంట్లో తీసుకుంటే ఎక్స్ పవర్ 10 ఉంది, వై కోఎఫిషియంట్ ఎంత 1, జెడ్ కోఎఫిషియంట్ 1. సో ఏదైతే ఎక్స్ హైయెస్ట్ ఉందో దాన్ని ఫస్ట్ తీసుకుంటాం ఈక్వేషన్స్. సో 10x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇది ఫస్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ వై కోఎఫిషియంట్ అంటే వై కోఎఫిషియంట్ హైయెస్ట్ ఉన్నది తీసుకోవాలి నెక్స్ట్. సో వై కోఎఫిషియంట్ హైయెస్ట్ అంటే ఈ ఈక్వేషన్లో చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ 2a, వై కోఎఫిషియంట్ హైయెస్ట్ కాబట్టి సెకండ్ ఈక్వేషన్ అది తీసుకుంటాం. 2x ప్లస్ 10y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 13. సో నెక్స్ట్ ఈక్వేషన్ జెడ్ కోఎఫిషియంట్ హైయెస్ట్ ఉంది. సో జెడ్ కోఎఫిషియంట్ హైయెస్ట్ ఉంది ఇదే కదా ఫైనల్ది, అది x ప్లస్ వై ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ 7. సో ఒక్కోసారి వాడు డైరెక్ట్గానే ఇస్తాడు, బట్ ఏంటంటే చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోకపోతే మిస్టేక్ మందే అవుతుంది. సో చెక్ చేసుకొని రాసుకోవాలి. సో ఇప్పుడు ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి వీటిని ఎలా రాసుకుంటాం, ఒక ఎక్స్ ఈక్వేషన్, వై ఈక్వేషన్, జెడ్ ఈక్వేషన్గా రాస్తాం. సో ద అబోవ్ కెన్ బి రిటర్న్ యాజ్, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ తీసుకుంటే ఈ 10 అటు వెళ్తే 1/10 ఇంకా 12 మైనస్ వై మైనస్ జెడ్. నెక్స్ట్ వై సెకండ్ ఈక్వేషన్ వై తీసుకుంటే 1/10 ఇంటూ 13 మైనస్ 2x మైనస్ జెడ్. సో నెక్స్ట్ జెడ్ ఈ ఈక్వేషన్ నుంచి జెడ్ తీసుకుంటే 1/5 ఇంటూ 7 మైనస్ ఎక్స్ మైనస్ వై. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2, దీన్ని ఈక్వేషన్ 3. సో ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేద్దాం. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాలంటే మనకి ఇనిషియల్ వాల్యూస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, వై ఈజ్ ఈక్వల్ 0, జెడ్ ఈజ్ ఈక్వల్ 0. సో ఈ ఇనిషియల్ వాల్యూస్ ఆ అప్రాక్షన్ మొత్తం యూజ్ చేస్తాం. సో స్టెప్ 1 పుట్ మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి వై 0, జెడ్ 0 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో y0 z0 కనుక పెడితే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 12 మైనస్ 0 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12/10 అంటే 1.2. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో పుట్ y రావాలి కాబట్టి x వాల్యూ అంతా 0, x 0, జెడ్ కదా జెడ్ 0 పెడతాం ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 13 మైనస్ 0 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 13/10 1.3. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి పుట్ ఈసారి ఏమేమి జీరోస్ చేయాలి, ఎక్స్ వాల్యూ 0 అండ్ వై వాల్యూ 0 పెడితే ఈ ఈక్వేషన్ 3 మనకి జెడ్ వాల్యూ వస్తుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 7 మైనస్ 0 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7/5 అంటే 1.4. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయేసరికి మనకి ఏం ఉన్నాయి వాల్యూస్, ఎక్స్ ఈక్వల్ టు 1.2,
వై ఈక్వల్ టు 1.3, జెడ్ వచ్చేసరికి 1.4. సో ఈ 3 వాల్యూస్ని మనం సెకండ్ అప్రాక్సిమేషన్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో ఏవైతే వాల్యూస్ వచ్చాయో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2, వై ఈక్వల్ టు 1.3, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1.4. సో సెకండ్ అప్రాక్సిమేషన్లో అయ్యే రాసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2, వై ఈక్వల్ టు 1.3, జెడ్ ఈక్వల్ టు 1.4. సో ఈ అప్రాక్సిమేషన్ మొత్తం ఇవే వాల్యూస్ వాడాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 1.3 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో వై జెడ్ సబ్స్టిట్యూట్ చేస్తేనే కదా, ఈక్వేషన్ 1లో వై జెడ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 12 మైనస్ 1.3 మైనస్ 1.4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.3/10, 0.93. నెక్స్ట్ పుట్, నెక్స్ట్ ఈసారి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ జెడ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ మనకి ఏదైతే ఇనీషియల్గా వస్తాయో అవే తీసుకుంటాం అప్రాక్సిమేషన్ మొత్తం. 1.2 ఇంటూ జెడ్ కదా, జెడ్ ఎంత 1.4 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లోకి అప్లై చేస్తే వై ఇంటూ 1/10 ఆఫ్, సో 13 మైనస్ 2 ఇంటూ 1.2 మైనస్ 1.4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.2/10, 0.92. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, పుట్. సో ఈసారి సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ వై కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 1.2 అండ్ వై ఈక్వల్ టు 1.3 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ, సో 1/5 ఇంటూ 7 మైనస్ ఎక్స్ మైనస్ వై. సో 7 మైనస్ 1.2 మైనస్ 1.3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4.5/5, 0.9. సో ఇదంతా నేను డైరెక్ట్గా వేస్తున్నాను, క్యాల్సీలో చేసి వేయాలన్నమాట. సో క్యాల్సీ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ చేయలేం. సో అది సెకండ్ అప్రాక్సిమేషను. సో ఒకసారి కంపేర్ చేద్దాం. సెకండ్ అప్రాక్సిమేషన్ అయిపోయేసరికి మనకు వచ్చిన వాల్యూస్ ఎక్స్ 0.93, వై 0.92, జెడ్ 0.9. సో ఈ సెకండ్ అప్రాక్సిమేషన్ అయిపోయేసరికి వచ్చిన వాల్యూస్ ఇవి కదా. ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత 1.2, బట్ ఇక్కడ 0.93 వచ్చింది. ఇక్కడేమో 1.3, 0.92 వచ్చింది. 1.4, 0.9. సో ఎక్కడ ఈక్వల్ లేవు కాబట్టి నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్, ఫోర్త్ అప్రాక్సిమేషన్ చేయాలి. సో అట్లీస్ట్ మినిమం 4 అప్రాక్సిమేషన్స్ అయితే చేయాలి. సో కావాలనుకుంటే ఒక్కోసారి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్లో 5 అప్రాక్సిమేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ చేద్దాం. సేమ్ ఇదే మెథడ్, సేమ్ ఇలానే థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా. సో థర్డ్ అప్రాక్సిమేషన్లో మనకి ప్రీవియస్ అప్రాక్సిమేషన్లో ఏవైతే వాల్యూస్ వచ్చినా అవే తీసుకుంటాం. సో ఎక్స్ వాల్యూ అంతా 0.93, వై వచ్చేసరికి 0.92, జెడ్ వచ్చేసరికి 0.9. ఫస్ట్ స్టెప్ పుట్. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి వై 0.92 అండ్ జెడ్ ఎంత 0.9 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 12 మైనస్ 1.024 మైనస్ 1.0, సారీ థర్డ్ అప్రాక్సిమేషన్ కదా. సో 0.92 ఇది. సో 0.92 మైనస్ 0.9, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10.18/10. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.018 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో పుట్. ఈసారి ఏమేమి సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ జెడ్ కదా. సో ఎక్స్ వచ్చేసరికి 0.93 అండ్ జెడ్ వచ్చేసరికి 0.9 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 13 మైనస్ 2 ఇంటూ 0.93 మైనస్ 0.9. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10.24/10, సో 1.024. సో నెక్స్ట్ స్టెప్లో పుట్. ఈసారి ఎక్స్ వై. సో ఎక్స్ 0.93 అండ్ వై వచ్చేసరికి 0.92 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3లో కనుక అప్లై చేస్తే అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 7 మైనస్ 0.93 మైనస్ 0.92 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5.15/5, 1.03. సో థర్డ్ అప్రాక్సిమేషన్ అయిపోయేసరికి మనకు వచ్చిన వాల్యూస్ ఎంత, ఎక్స్ వచ్చేసరికి 1.018, సో వై వచ్చేసరికి 1.024, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1.03. సో ఇవి. సో ఒకసారి సెకండ్ అప్రాక్సిమేషన్ థర్డ్ అప్రాక్సిమేషన్ రెండు కంపేర్ కనుక చేస్తే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అంతగా ఏమి ఈక్వల్ అవ్వవు. సో మ్యాక్సిమం అప్పుడే ఈక్వల్ అవ్వవు. ఫోర్త్ అప్రాక్సిమేషన్, ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ చేస్తే కానీ ఈక్వల్ అవ్వవు.
సో నేను ఆల్రెడీ చేసిన ప్రాబ్లం కాబట్టి చూపిస్తాను. ఇక్కడ ఫోర్త్ అప్రాక్సిమేషన్లో కూడా సేమ్ మనకి ప్రీవియస్ ఏ అయితే వాల్యూస్ వచ్చాయో ఎక్స్ ఎంత వచ్చింది, ఎక్స్ వచ్చేసరికి ఏమో 1.018, వై వచ్చేసరికి 1.024, జెడ్ వచ్చేసరికి 1.03. సో అవే కదా. సో అవే వాల్యూస్ తీసుకొని ఇక్కడ ఫోర్త్ అప్రాక్సిమేషన్ చేశాను. సో ఫోర్త్ అప్రాక్సిమేషన్లో వై జెడ్ తీసుకొని ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేశా. అప్పుడు మనకి ఎక్స్ సంథింగ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈసారి ఎక్స్ జెడ్ తీసుకొని ఈక్వేషన్ 2లో కనుక అప్లై చేస్తే అప్పుడు వై వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై వాల్యూ కనుక తీసుకొని ఈక్వేషన్ 3లోకి అప్లై చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. సేమ్ అలానే ఫిఫ్త్ అప్రాక్సిమేషన్. సో ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ కూడా తీసుకొని మనకి ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఏవైతే వచ్చినాయో ఇది ఎక్స్ వాల్యూ 0.9994. సో అదే తీసుకున్నాము ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ వై వాల్యూ వచ్చేసరికి 0.9934. సో జెడ్ వాల్యూ వచ్చేసరికి 0.9916. సో అవే వాల్యూస్ తీసుకొని ఫిఫ్త్ అప్రాక్సిమేషన్లో సబ్స్టిట్యూట్ చేసాము. సో ఫిఫ్త్ అప్రాక్సిమేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూస్ వచ్చేసరికి ఏమొచ్చి 1.0015, 1.00192, సో 1.0024. సో మ్యాక్సిమం సో ఇక్కడ ఏంటంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ సేమ్. సో చాలా వరకు సేమ్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో అని చెప్పేసి కావాలనుకుంటే ఇంకొక అప్రాక్సిమేషన్ చేసుకోవచ్చు. సిక్స్త్ అప్రాక్సిమేషన్ కనుక చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోయింది. సో ఆల్రెడీ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్లో చేస్తేనే అర్థమైపోయింది మనకి ఎక్స్ వాల్యూ 1.00 సంథింగ్ అంటే 1 వాల్యూ అని, వై వాల్యూ వచ్చేసరికి 1.00 అని వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వై వాల్యూ 1. సో జెడ్ వాల్యూ కూడా 1.00 సంథింగ్ వస్తుంది కాబట్టి జెడ్ వాల్యూ 1. సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పేసి ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 1, జెడ్ వాల్యూ 1 అని చెప్పేసి రాసేస్తాం. సో ఇది చేసే మెథడ్ గాస్ సీడెల్ అండ్ గాస్ జకోబీ అని వచ్చేసరికి జకోబీ. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటో జాగ్రత్త చూడండి, నేను క్లియర్గా చెప్పాను కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.